అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే కనుక నేను ఇక్కడ పట్టీల కర్రీ అయితే చేస్తున్నాను. పట్టీల కర్రీ కోసం ఇక్కడ లెమన్ జ్యూస్ అనేది కొద్దిగా వేసాను, వాటర్ కొద్దిగా వేసాను. పట్టీల జ్యూస్ అని ఎందుకు చెప్పానంటే పట్టీలు అనేటివి మన కాళ్ళల్లో ఉన్నప్పుడు నల్ల మారిపోతాయి కదా, అలాంటప్పుడు మనం పట్టీలు శుభ్రంగా చేయాలంటే ఇంకా ఈ విధంగా అయితే ఇంకా పట్టీలు మనము చేసామనుకోండి బయటికి ఇవ్వకుండా. చాలా మంది ఇప్పుడు బయట కూడా ఇవ్వడం జడిచిపోతారు, ఎందుకంటే ఇంకా కరిగిస్తారండి వాళ్ళు. వైట్ చేయమని చెప్తే ఇంకా వాళ్ళు శుభ్రంగా రుద్ది 10 తొలాల పట్టీలు 6 తొలాలు చేసేస్తారు, సగం కొట్టేస్తారు అనమాట. అలాంటివి నమ్మకూడదు. మనం చేస్తే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎండి పట్టీలు అంటే ఇంకా మనం ఈజీగా తెల్లగా చేసుకోవచ్చు ఇంట్లోనే, చాలా చిన్న సింపుల్ గా. ఇది నేను లాంగ్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను, చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఇది ఎంత పనికి వస్తుందో. ఇప్పుడు చూడండి, నేను ఇందులో ఏ వేసానో రెండే ఐటమ్స్ వేసాను, కాకపోతే కనుక ఎంత నురుగు వస్తుందో. మీరు పప్పులు కాలేసినట్టుగా ఇందులో షాంపూ వేయలేదు, సబ్బు వేయలేదు కదా పాప, ఏమి వేయలేదు. వేసింది రెండే వస్తువులు. ఆ 2 వస్తువులలో ఒక వస్తువు అయితే మీకు కన్నే కనిపిస్తుంది, ఇంకా 2వ వస్తువు మీకు కనిపించదు. అది లాంగ్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హఫీజ్. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బై బై, సీ యూ. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఎలా శుభ్రం చేయాలి అనేది, అలాగే శుభ్రం చేశానంటే. ఎలా చేశానంటే ఇంకా చాలా సింపుల్గా నీట్గా చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయి అంటే అస్సలు సూపర్గా వచ్చాయండి. మనమైతే ఇంకా షరఫ్ బజార్కి వెళ్ళేసి ఎండి షాప్లో ఉండి అంటే వాళ్ళు క్లీన్ చేసి వాళ్ళకి ఇవ్వవసరం లేదు. మన చేతులతో మనమే ఇంట్లో 2 వస్తువులతో మనము ఇంత నీట్గా ఇంత చక్కగా మనం క్లీన్ అనేది చేసుకోవచ్చు. చక్కగా చూడండి ఎంత అందంగా వచ్చాయి అంటే కనుక చాలా నీట్గా వచ్చాయి. కలర్ కూడా చూడండి, ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు. కలర్ కూడా ఎంత బాగుందంటే ఇంకా ఎక్కడ ఉన్న కలర్ అక్కడే ఉండిపోయింది చూడండి, అంత చక్కగా. ఈ వీడియో మీకు కావాలనుకుంటే ఇంకా లాంగ్ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను, లాంగ్ వీడియో చూడండి, మీకు ఇంకా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది. బై బాయ్.